The equation ax square plus bx plus c equal to 0. దీనికి నేచర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్క్రిమినెంట్ వాల్యూ మనకు తెలియాలి. If discriminant value, which one we called as a discriminant? The d discriminant will be indicated with the letter d. So d we can write as b square minus 4ac. If b square minus 4ac value is, you are getting positive value or it is greater than 0, in that case you will get how many roots? Two roots only. Quadratic equation అంటే two roots ఉంటాయి, but రెండు వేరు roots వస్తాయి, two distinct roots వస్తాయి. You will get your two distinct roots. Okay. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈక్వేషన్ తీసుకొని చెప్తా, దేనికి డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి, దేనికి ఈక్వల్ రూట్స్ ఉంటాయి, దేనికి రూట్స్ ఎగ్జిస్టెన్స్ లో అవ్వవు అనేది బీ స్క్వేర్ మైనస్ 4ac చూస్తే తెలిసిపోతుంది మనకి. If b square minus 4ac value is the discriminant value, that is b square minus 4ac value equal to 0 కనుక అయితే ఇక్కడ మీకు ఈక్వల్ రూట్స్ ఫామ్ అవుతాయి. అంటే లైక్ 4, 4, 10, 10, 5, 5, 1/4, 1/4. ఓకే, సో ఎప్పుడు ఇవి ఈక్వల్ రూట్స్ వస్తాయంటే b square minus 4ac వాల్యూ 0కి ఈక్వల్ ఉన్నప్పుడు మీకు ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఓకే, when will you get roots does not exist అని అంటాం కదా. If b square minus 4ac value is negative value, in that case roots అనేవి ఎగ్జిస్టెన్స్ లో ఉండవు, roots does not exist. Okay, if b square minus 4ac value is greater than 0, in this case you will get two distinct roots. Distinct roots అంటే తెలుసు కదా, లైక్ 2, 3, -1, 2 అంటే వేరు సేమ్ కాదు, వేరు రూట్స్ అనేవి వస్తాయి, two different roots వస్తాయి. So you will get here two different types of roots. Okay, so based on b square minus 4ac value we can say that, so దేనికైతే రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయో దానికి b square minus 4ac వాల్యూ గ్రేటర్ దెన్ 0 అని ఉండాలి, లేదంటే ఈక్వల్ టు 0 అని ఉండాలి. ఒకవేళ b square minus 4ac వాల్యూ లెస్ దెన్ 0 కనుక వస్తే దాంట్లో రూట్స్ అనేటివి ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకేనా, స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ ద్వారా రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఫార్ములాని యూజ్ చేసి కూడా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే x ఈక్వల్ టు minus b plus or minus root over b square minus 4ac by 2a. By using this formula we can find out the roots of the given equation. ఇందాక మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసి అలా ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములాలో ఈ కోఫిషియంట్స్ పెట్టాలి. x స్క్వేర్ కోఫిషియంట్ a, x కోఫిషియంట్ b, కాన్స్టెంట్ టర్మ్ c. అందులో ఈ రూట్లో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ టూ రూట్స్. బట్ ఫార్ములా ఒకటే ఉంది, టూ రూట్స్ ఎలా అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకొక రూట్లో మైనస్ తీసుకోవాలి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ టూ రూట్స్ ఉంటాయి కదా, ఒక రూట్ ఏమవుతుంది చెప్పండి, ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆల్ఫా ఇస్ వన్ ఆఫ్ ద రూట్. అండ్ నెక్స్ట్ రూట్ ఎలా అవుతుంది, ప్లస్ బదులు ఇక్కడ ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి. బి మైనస్ బి ఈక్వల్ టు రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే ఇట్లా టూ రూట్స్ ఉంటాయి. ఓకేనా, మైనస్ ఒకసారి ప్లస్తో తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఇంకొక రూట్ వస్తుంది. ఓకేనా, when will you get the two different roots, two distinct roots? If b square minus 4ac value is greater than 0 or it is positive, in this case you will get the two different types of roots and distinct roots you will get. When will you get the equal roots? If b square minus 4ac value is equal to 0, that b square minus 4ac we called as discriminant. What is that? Discriminant. If discriminant value is 0, in that case you will get how many roots? Two roots and two equal roots, like 3, 3, 4, 4, 5, 5 equal roots వస్తాయి. ఓకేనా, ఎప్పుడు రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక లెస్ దెన్ 0 అయితే ఈ కండిషన్ లో రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నేచర్ ఆఫ్ రూట్స్. The roots of quadratic equation ax square plus bx plus c equal to 0 by quadratic formula given by x equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. ఈ b square minus 4ac మనం d తో రిప్లేస్ చేయొచ్చు. The d we called as a discriminant. Where d equal to b square minus 4ac, so which is called as discriminant. The nature of roots depend upon the value of discriminant. So these are the three cases we have here. If d value is greater than 0, or d value ఒకవేళ పాజిటివ్ అయితే ఈ కేసులో మనకి టూ డిస్టింక్ట్ రూట్స్ అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒకసారి ప్లస్ తీసుకుంటే ఇంకొకసారి మైనస్. సో ఒకసారి ప్లస్ తీసుకున్నాం, ఇంకొక రూట్ కోసం ఇక్కడ మైనస్ తీసుకున్నాం. ఫార్ములా సేమ్, x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, x ఈక్వల్ టు మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎప్పుడు ఇది ఎగ్జిస్టెన్స్ లో వస్తుంది, బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక పాజిటివ్ వాల్యూ అయితే అంటే 0 కంటే ఎక్కువ ఉంటుంది దాని వాల్యూ, అప్పుడు టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అనేవి ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. ఒకవేళ డి వాల్యూ 0 అయింది, డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయింది,
అప్పుడు మనకి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఆ 2 ఈక్వల్ రూట్స్ ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాలో ఇది 0 పెట్టండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందో చెప్పండి, -b/2a. అదే కదా అయింది ఇక్కడ, -b/2a and one more root is -b/2a. Like the two roots are exist. Next case 3, if d value is less than 0 means b square minus 4ac కనుక మీకు నెగటివ్ వాల్యూ కనుక వస్తే ఇక్కడ రూట్స్ అనేటివి ఎగ్జిస్ట్ అవ్వవు, నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. Is it clear everyone? Okay, now you note on this. Find the nature of the roots of the following quadratic equations. If the real roots exist, then find them. ఓకే, ఇచ్చిన రూట్స్ ఏమన్నారంటే నేచర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ పాజిటివ్ కానీ ఈక్వల్ టు 0 కానీ వచ్చి ఉంటే దానికి రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎప్పుడు రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ నెగటివ్ వాల్యూ వస్తే రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. చూద్దాం మరి రూట్స్ ఉన్నాయా లేదా దీనికి. ఒకవేళ ఉంటే ఎలాంటి రూట్స్ ఉన్నాయి అది మనకి ఎలా తెలుస్తుంది. b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ పాజిటివ్ ఉందనుకోండి, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈక్వల్ టు 0 అయితే 2 ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ నెగటివ్ వాల్యూ వస్తే రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చారు కదా, 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ ఆన్ దిస్. 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. The given equation you compare with the ax square plus bx plus c. So given equation, write down like given equation compare with ax square plus bx plus c తో కంపేర్ చేయండి. ax square plus bx plus c ఈక్వల్ టు కంపేర్ చేస్తే ఇప్పుడు చెప్పండి a కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ a కోఎఫిషియంట్ 2. b కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే x కోఎఫిషియంట్, అది సారీ x స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది a అవుతుంది, a వాల్యూ 2. b వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, b వాల్యూ అనేది x కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ -3 and constant term here 5. Okay, then discriminant value, find out the discriminant value means b square minus 4ac value you have to find out here. b square minus 4ac చూడండి రా, what is the b value here? Yes, what is the b value? -3 whole square చేయండి, ఏమవుతుంది -3 స్క్వేర్ అంటే 9, -3 స్క్వేర్ మైనస్ 4 into a into c, -4ac కదా. So what is the a value? 4ac. 4 into a value is 2, c value here 5. 3 square is how much? 3 square is 9. Minus 4 2 ja 8, 8 5 ja 40. So 9 minus 40 is -31, not 31 idiot. -31 పెద్ద నెంబర్ కి ఏముంది మైనస్, అంటే b square minus 4ac వాల్యూ నెగటివ్ వచ్చింది. So therefore you write here, therefore b square minus 4ac value we got here negative value means that is less than 0. మరి రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ ఏం రాస్తారు మీరు ఫైనల్ స్టేట్మెంట్ లో, b square minus 4ac value less than 0 అయితే there is no real roots exist. Okay, so real roots are not exist, no real roots exist. This is your answer. సో చూడండి ఈ ఈక్వేషన్ లో 3x స్క్వేర్ మైనస్ 4√3x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఉంది. సో ఈ గివెన్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్ లో ఉంది. అప్పుడు ఇక్కడ a వాల్యూ b వాల్యూ c వాల్యూ అంటూ రాయండి. the given equation is in the form of ax square plus bx plus c equal 0 where a value is a x square coefficient. చెప్పమ్మా a వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, a వాల్యూ 3. రైట్ ఉంది, a వాల్యూ 3. What is the b value? -4√3. Very good. Write down there. b value is -4√3. What is the c value? 4. Nice. c value is 4. Now you find out the discriminant value, that is b square minus 4ac. Now you find out the b square minus 4ac. b square means here what is the b value? -4√3. Now ఇక్కడ నేను సెపరేట్ గా చేస్తున్నా చూడండి, -4√3 హోల్ స్క్వేర్ అంటే ఇదేమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. 4 స్క్వేర్ వాల్యూ అంటే ఎంత అవుతుంది 16. √3 స్క్వేర్ వాల్యూ అంటే 3. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 16 into 3 ఎంత అవుతుంది 48. అంటే b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫైనల్ గా
48 వచ్చింది. సో ఇక్కడ రాసేటప్పుడు మీరు ఎలా రాయాలి, -4√3 హోల్ స్క్వేర్ అనే రాయండి. -4√3 హోల్ స్క్వేర్ అది రాయకండి, పక్కన రఫ్ వర్క్ అది. నెక్స్ట్ మైనస్ 4ac. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 3. 4 ఇంటూ 3 ఇంటూని ఇట్లా బ్రాకెట్లో పెట్టుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద సి వాల్యూ మోక్షిత? వాట్ ఈస్ ద సి వాల్యూ? 4. ఓకే, ఇందాక చేసాం కదా, -4√3 whole square value is how much here? 48. You write directly 48 here. 48. Now you see 4 3 ja 12 4 ja 48 minus 48 0. means if b square minus 4ac value equal to 0. What is the nature of the root? Equal roots are exist. Here equal roots are exist. You write down here, if b square minus 4ac value equal to 0, so here we get equal real roots. Equal roots are exist. So I am writing here, so b square minus 4ac value is equal to 0, therefore equal roots are exist. ఇక్కడ చేసాం కదా, ఈక్వల్, ఇక్కడ చూడండి b square minus 4ac value 0 అయితే 2 equal real roots are exist. 2 equal real roots are exist. So ఇలా రాయండి, 2 equal real roots are exist. 2 equal real roots are exist. Then how do you find the roots? By using the formula x equal to minus b by 2a minus b by 2a. ఒకవేళ రూట్స్ సేమ్ ఉంటే ఫార్ములా ఏంటి? x equal to minus b by 2a. సో minus b by 2a. అట్లాగే ఇంకొక వాల్యూ కూడా ఏముంటుంది, x equal to మళ్ళీ సేమ్ వాల్యూ మైనస్ b by 2a. అలా మనకి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి, minus b by 2a minus b by 2a. Don't use here middle term splitting. So we can use here formula. సో ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ b బై 2a చేయబోతున్నాము. ఒకవేళ దానికి ఈక్వల్ రూట్స్ ఉంటే అది ఫార్ములా దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. మైనస్ b బై 2a అన్నాం కదా, మైనస్ b అంటే ఇక్కడ -4√3. ఇక్కడ కూడా ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. సో b వాల్యూ ఇక్కడ ఏంటి, 4√3 బై 2a. 2 ఇంటూ 3 రాసుకోవచ్చా? 2a అంటే ఏంటి, 2 ఇంటూ 3. Okay, is it clear? So 2 how many times? 2 1 ja 2, 2 2 ja 4. ఏం వచ్చింది ఇక్కడ, 2√3 బై 3 వచ్చింది కదా, 2√3 బై 3 వచ్చింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? √3 ఉంది కదా, బై 3 ఉంది కదా, సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చెప్పండి. ఈ √3ని అలాగే ఉంచండి, బట్ బై 3ని కింద మనం మార్చవచ్చా? చూడండి, ఈ 3ని √3 ఇంటూ √3గా రాసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఈ 3ని √3 ఇంటూ √3గా రాసుకోవచ్చా? సో ఇక్కడ √3 ఏమైంది, క్యాన్సిల్ అయింది. అప్పుడు ఆన్సర్ x వాల్యూ ఏమైంది, 2/√3. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మళ్ళీ చేస్తే ఇక్కడ కూడా ఏమొస్తుంది ఆన్సర్, 2/√3. అంటే therefore the roots are therefore the roots of given equation equal to 2/√3 comma 2/√3. So in this way you have to do, right? Here we have 2x square minus 6x plus 3 equal to 0. Then what is the common diagonal you have to write here? The given equation is in the form of ax square plus bx plus c equal to 0. That one you have to write here. అది రాసేసేయండి మీరే. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, 2, b వాల్యూ -6 and c value is how much here, 3. Write only like this. The given equation is in the form of ax square plus bx plus c equal to 0, where a value is 2, b value is -6 and c value is 3. Now you find the nature of the roots by using the b square minus 4ac value. Do it. b square minus 4ac value find out cheyandi. What is the b value here? What is the b value? -6. -6 whole square. Write like this, -6 whole square. Next minus 4ac, minus పెట్టుకోండి. 4 a value ఎంత చెప్పండి, what is the a value? 2. a value is 2 and what is the c value? 3. Okay. Okay. So 6 into 6 36. minus into minus plus.
అంటే -6 into -6 is +36. అక్కడ -36 వేయొద్దు. 4 2 జా 8 8 3 జా 24 36 minus 24. How much it is? 6 minus 4 2 3 minus 2 1. ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకే 36 minus 24 is 12. Here b square minus 4ac వాల్యూ మనకి 0 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఈ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంది. సో గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో therefore two distinct real roots are exist. Write down here. Therefore two distinct real roots are exist. Two distinct real roots are exist. Okay, write down like this. Two distinct real roots are exist. Okay, so in the next way, so what is the formula to find out the roots? X equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. What is the formula? X equal to minus b, ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. రూట్ ఓవర్ b square minus 4ac by 2a. ఒకసారి ప్లస్ తీసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ b, లిజన్, మైనస్ b అన్నారు. సో ఇక్కడ ఏముంది? -6. ఫార్ములాలో కూడా నెగటివ్ ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు? డైరెక్ట్ గా నేను 6 రాసేస్తున్నాను, +6 రాస్తున్నాను. 6 ప్లస్ రూట్ ఓవర్ b square minus 4ac వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం. b square minus 4ac వాల్యూ డైరెక్ట్ అదే వేసేసేయచ్చు, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ క్యాలిక్యులేషన్ టైం వేస్ట్. సో ఇక్కడ డైరెక్ట్ గా 12 వేస్తున్నాను. బై 2 into a. 2 into a. What is the value of a here? 2. So ఏమైంది ఇక్కడ? 6 plus root 12 by 4. Okay. Can I write this root 12 as 4 into 3? Can I write? Root 12 ని 4 into 3 కి ఎందుకు రాస్తున్నాను అంటే ఆ 4 స్క్వేర్ లో నుంచి బయటకు వస్తుంది. రూట్ 4 వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2. So 6 plus 2 root 3 by 4. సో నెక్స్ట్ స్టెప్ లో రెండు కూడా 2 మల్టిపుల్స్ కదా, 2 కామన్ తీద్దామా? 6 లో కూడా 2 కామన్ తీస్తే ఏమైంది? ఇక్కడ 2 3 జా 6. 2 బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంటుంది? బై 4. ఇక్కడ 2 హౌ మెనీ టైమ్స్? 2 జా. సో ఏమొచ్చింది ఇక్కడ? 3 ప్లస్ రూట్ 3 by 2. ఓకే, ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ పెట్టారనుకోండి, ఇక్కడే ప్లస్ ఆర్ మైనస్ పెడితే మనకి ఇక్కడే ఆన్సర్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ పెడితే ఒక వాల్యూ. therefore టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నారు కదా. therefore roots of given equation are equal to 3 plus root 3 by 2 and 3 minus root 3 by 2 అని రాసేస్తాను. ఓకే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ పెట్టేసేసుకోండి. ఒకసారి ప్లస్ చేస్తాము, ఇంకోసారి మైనస్ చేస్తాం. ఆ రెండు రియల్ రూట్స్ ఏంటి? అక్కడ 3 plus root 3 by 2 and 3 minus root 3 by 2. Is it clear everyone? Okay, is it clear everyone? Find the values of k for each of the following quadratic equations so that they have two equal roots. Okay. కండిషన్ ఏమి ఇచ్చారు? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ కి ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయని ఇచ్చారు. ఓకే, ఆ కండిషన్ ప్రకారం మరి ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే కండిషన్ ఏం ఫాలో అవ్వాలి? b square minus 4ac వాల్యూ అనేది 0 కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో ఇచ్చిన ఈక్వేషన్ ని ax square plus bx plus c తో కంపేర్ చేయండి. కంపేర్ విత్ ax square plus bx plus c equal to 0. Okay, now what is the a term here? What is the a term? A equal to 2. X square coefficient 2. What is the x coefficient here? B value is k and c value is 3. So question lo em ichcharante it is given that it has a equal roots. The given equation has equal roots. In the question given that it is given that so given equation has two equal roots. So what is the condition? Therefore b square minus 4ac equal to 0.
స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఈక్వల్ టు ఎందుకు 0 తీసుకోవాలంటే ఈక్వల్ రూట్స్ ఉంటే తీసుకోవాలి. చెప్పండి ఇక్కడ b వాల్యూ ఏంటి? k. b స్క్వేర్ అంటే ఏమవుతుంది? k స్క్వేర్ మైనస్ 4. a వాల్యూ ఇక్కడ ఏంటి? 2. a వాల్యూ 2. c వాల్యూ 3 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వన్ చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది? k స్క్వేర్ మైనస్ చెప్పండి 4 2 జా 8 8 3 జా 24 k square minus 24 equal to 0 minus 24 when you take it this side it will become plus 24 okay square is there it helte square it helte root then k equal to em avala appudu square root of 24 square root of 24 how we can write this 2 root 6 4 into 6 करायचा 4 plus or minus పెట్టాలి ఇక్కడ plus or minus 4 into 6 root 4 value ఎంత square root of 4 is 2 అంటే k value plus or minus 2 root 6 అవుతుంది k equal to plus or minus 2 root 6 plus or minus పెట్టాలి ఎప్పుడైతే స్క్వేర్ ఇట్ వైపు వచ్చిందో రూట్ ఎందుకంటే ప్లస్ ఆఫ్ సేమ్ టర్మ్ ఇంటూ సేమ్ టర్మ్ అయినా మైనస్ ఆఫ్ సేమ్ టర్మ్ ఇంటూ సేమ్ టర్మ్ అయినా సేమ్ వస్తుంది k equal to plus or minus 2 root 6. So second question kx into x minus 2 plus 6 equal to 0. Suppose ఇది ax square plus bx plus c ఫార్మ్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి లేదు ఆ ఫార్మ్ లో లేదు సో దీన్ని ఆ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ kx ని x తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది చెప్పండి kx ని x తో మల్టిప్లై చేస్తే kx into x ఏమవుతుందిరా kx square kx into minus 2kx plus 6 equal to 0. Now this equation is in the form of ax square plus bx plus c equal to 0. Now you compare with ax square plus bx plus c equal to 0. Then what is the a value? What is the x square coefficient? A value is k. B value is minus మర్చిపోవద్దు b value is minus 2k. What is the c value? 6. C value equal to 6. Therefore, it is given that equation has two equal roots. Given equation has ఒకవేళ given equation కి two equal roots ఉంటాయి కండిషన్ ఏంటి given equation has two equal roots కండిషన్ ఏంటి ఈక్వల్ రూట్స్ కి b square minus 4ac equal to 0. So b square minus 4ac equal to 0 kada. What is the b value? We have here minus 2k whole square minus 4 into what is the ac 4ac 4 into a value is k c value is 6 4k into 6 equal to 0 minus 2k whole square minus into minus plus 2 into 2 k into k square minus 4k into 6 అట్లాగే రాద్దామా 4k into 6 ని అలాగే రాద్దాం 24 రాయకుండా అట్లాగే రాస్తాం ఎందుకంటే ఇక్కడ కూడా 4k ఉంది ఇక్కడ కూడా 4k ఉంది కెన్ ఐ టేక్ 4k as కామన్ ఓకే సో 4k ని మనం కామన్ తీస్తే ఒక k వెళ్ళిపోయింది ఇక్కడ ఒక k ఉంటది సో 4k బయటకి వెళ్ళిపోయింది ఇంకేముంటది ఇక్కడ 6 ఉంటది 4k of k minus 6 equal to 0 సో ఇప్పుడు రెండు టర్మ్స్ వచ్చాయి టూ టర్మ్స్ వచ్చాయి ఈచ్ టర్మ్ యు మేక్ ఇట్ ఈక్వల్ టు 0 మరి 4k ని ఈక్వల్ టు 0 చేయండి 4k equal to 0 then k equal to ఏమవుతుంది అప్పుడు 0 by 4 then k value is how much here 0 similarly k minus 6 equal to 0 then k equal to 6 అక్కడ therefore ఇక్కడ k value 0 అయినా అవ్వచ్చు లేదా 6 అయినా అవ్వచ్చు 0 or 6 this is your answer okay no doubt సరే ఇప్పుడు k equal to 0 or 6 అన్నాం కదా k వాల్యూ కనుక ఇక్కడ 0 అయితే ఈ ప్లేస్ లో 0 అయితే మొత్తం ఈక్వేషన్ ఈ టర్మ్ అంతా ఏమవుతుంది 0 అప్పుడు ఓన్లీ 6 ఏ మిగులుతుంది అవునా అందుకంటే 0 ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు సో అప్పుడు ఏం కన్సిడర్ చేయాలి ఓన్లీ k వాల్యూ 6 ని మాత్రమే కన్సిడర్ చేయాలి ఎందుకంటే లిజన్ k వాల్యూ 0 అయితే ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు మొత్తం 0 అయిపోతుంది అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అయిపోతుంది అందుకే k వాల్యూని 0 గా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బట్ ప్రతి కేసులో అంటే ఆ కేసుని బట్టి అంటే ఆ ఈక్వేషన్ బట్టి మనం చూసుకోవాలి కొన్నిటికి అప్లికేబుల్ అవుతుంది కొన్నిటికి అవ్వదు దేనికి అప్లికేబుల్ అవ్వదు అనేది కూడా చెప్పాను నేను మీరు ఈ k వాల్యూ 0 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఆ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి రాదు
ఇప్పుడు జీరో బెటర్ అనుకోండి, జీరో ఇంటూ సంథింగ్ అంటే ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది కదా, కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది, ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది కదా. అందుకే కే వాల్యూ జీరోగా కన్సిడర్ చేయకుండా ఓన్లీ కే వాల్యూని 6గా మాత్రమే కన్సిడర్ చేయండి. హియర్ కే వాల్యూ ఈస్ ఓన్లీ 6. Is it possible to design a rectangular mango grove whose length is twice its breadth and the area is 800 meters square? If so, find its length and breadth. ఓకే, ఏమన్నారంటే క్వశ్చన్లో ఒక మ్యాంగో తోట చుట్టూ ఒక చిన్న ఇలా ఒక ఫెన్సింగ్ లాగా కట్టారు ఒక రెక్టాంగులర్ ఫామ్లో. ఓకే, సో లెంత్ అనేది బ్రెడ్తో కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? 2 times ఎక్కువ ఉంది. ఓకేనా? సో అప్పుడు బ్రెడ్త్ని, లెంత్ అంటే ఇది కదా, బ్రెడ్త్ని అప్పుడు ఎక్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది? 2 times ఆఫ్ ఎక్స్ అవుతుంది. లెంత్ పెద్దది కదా, ఇది ఎక్స్ యూనిట్. ఒకవేళ 5 meters అనుకో, ఇది ఏమవుతుంది? 5 into 2 10 meters. ఒకవేళ బ్రెడ్త్ మీకు ఒక 10 meters అనుకో, లెంత్ ఏమవుతుంది? 20 meters. అప్పుడు బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది? 2x అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, రైట్ డౌన్ హియర్. లెట్ ద బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ గ్రూవ్ ఈక్వల్ టు x and 2x respectively. ఇలా రాయాలి, లెట్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ గ్రూవ్ ఈక్వల్ టు x and 2x మీటర్ రెస్పెక్టివ్లీ. లేదా ఇలా రాయండి, లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఈక్వల్ టు x మీటర్ అండ్ ద లెంత్ ఈస్ 2x మీటర్. మీటర్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మీటర్ ఉంది కదా, ఇక్కడ యూనిట్స్ ఏమి ఇచ్చారు? మీటర్ ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా, ఐఎమ్ ఆస్కింగ్ ఫార్ములా. Area of rectangle equal to length into breadth. Area of rectangle equal to length into breadth. But given area of rectangular is how much here? 800 meters square. But area of rectangle we can write length into breadth, yes or no? Length into breadth equal to 800 meters square. Okay na? So what is the length we assumed here? 2x. And breadth is how much here? X equal to 2x into x is 2x square equal to 800. 2x square equal to 800. Then into 2, when you take it this side, it will become by 2. So x square equal to 800 by 2. Then x square equal to how much? 400. సో మరి ఇక్కడ ఏమన్నారంటే క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్? దెన్ హౌ డు యూ కన్ఫర్మ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఆర్ నాట్? అది పాసిబుల్ టు డిజైన్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, యూ చెక్ ద b square minus 4ac డిస్క్రిమినెంట్ వాల్యూ. కెన్ ఐ రైట్ దిస్ ఈక్వేషన్ లైక్ దిస్? x square minus 400 equal to, can I write like this? Now it is in the form of ax square, there is no x coefficient, but it is in the x square అని ఉంటే quadratic equation ఏ. x square అని ఉందా? quadratic equation. x square టర్మ్ లేకపోతే quadratic equation కాదు. ఓకే, 400 ఇట్ వస్తే ఏమవుతుంది? మైనస్ 400. ఎస్ ఆర్ నో? సో నేను కొంచెం చిన్నగా చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది రూట్స్ ఎగ్జిస్ట్ అయితే ఈ డిజైన్ పాసిబుల్, రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఈ డిజైన్ పాసిబుల్ అవ్వదు. సరే, వచ్చిన ఈక్వేషన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయాలి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయండి. ఇక్కడ ఏ కోఫిషియంట్ ఏంటి? ఇక్కడ సారీ x స్క్వేర్ కోఫిషియంట్ ఏంటి? 1. అంటే ఏ వాల్యూ? 1. b వాల్యూ అక్కడ ఉందా? x టర్మ్ లేదు కదా, x టర్మ్ లేకపోతే b ప్లస్ లో ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. c ప్లస్ లో ఏం తీసుకోవాలి? మైనస్ 400. ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 కానీ ఈక్వల్ టు 0 కానీ వస్తే రూట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి, లేదు అంటే ఉండదు. సో ఇప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ వాల్యూ చెక్ చేయండి. b స్క్వేర్ మైనస్ 4ac, b వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చారు అక్కడ? 0 మైనస్ 4 ఇంటూ ac, a వాల్యూ 1, c వాల్యూ మైనస్ 400. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 into 4 is 1600. So it is greater than 0 or not? Greater than 0 or not? So if b square minus 4ac value greater than 0 కనుక అయితే రూట్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? యా. సో therefore two distinct real roots are exist. Two distinct real roots are exist.
ఓకే సో ఇక్కడ ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం x స్క్వేర్ ఈక్వల్ 400 దీని నుంచే తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా సో ఏముంది అది x స్క్వేర్ ఈక్వల్ టు 400 నుంచి డైరెక్ట్ గా ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది స్క్వేర్ ఇటు వస్తే రూట్ సో x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 400 రూట్ 400 వాల్యూ ఇస్ హౌ మచ్ 20 therefore x value is 20 మైనస్ 20 తీసుకోవచ్చా తీసుకోకూడదు ఎందుకు మైనస్ 20 తీసుకోకూడదు అంటే లెంత్ సైడ్ కెనాట్ బి నెగటివ్ సో x ఈక్వల్ టు మైనస్ 20 మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు సో దేర్ ఫోర్ x వాల్యూ 20 అయిపోయింది మనం మైనస్ 20 కన్సిడర్ చేయొద్దు ఎందుకు చేయొద్దు అంటే సైడ్ ఎప్పుడు కూడా నెగటివ్ అవ్వదు సైడ్ నెగటివ్ అవ్వదు సో అందుకని ఇప్పుడు చెప్పండి x అని మనం ఫస్ట్ ఏమనుకున్నాం బ్రెడ్త్ గా అనుకున్నాం కదా దెన్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ ఈజ్ హౌ మచ్ 20. ఇక్కడ రాసేసేయండి ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ రాసేయండి దేర్ ఫోర్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ గ్రూవ్ సో బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంత 20. బ్రెడ్త్ ని ఏమనుకున్నాం x అనుకున్నాము సో విచ్ ఇస్ ఈక్వల్ టు 20. 20 మీటర్ సో లెంత్ అంటే ఏమనుకున్నాము 2x, so 40. లెంత్ ఈక్వల్ టు 2x 2 into 20 is 40 meter therefore the length and breadth of rectangular groove okay so you can write here the length and breadth of the rectangular groove is 40 meter and 20 meter respectively